నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. మనందరికీ సుపరిచితులే పివి రెడ్డి సార్. భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాల గురించి తన దివ్య దృష్టి ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో టాపిక్స్ మనం మాట్లాడున్నాం. ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు చూడండి. ప్రతిదీ 99% సార్ చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది భవిష్యత్తుకి సంబంధించి. మరి ఈరోజు కొన్ని ముఖ్యమైన రాజకీయ విషయాల గురించి మాట్లాడబోతున్నాను. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇంకా మీరు ఎలాంటి విషయాలు భవిష్యత్తుకి సంబంధించి కనుక్కోవాలి అనుకుంటున్నారు, అటు ప్రకృతికి సంబంధించి కానీ, పొలిటికల్గా కానీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం సార్. నమస్కారం అండి. పివి రెడ్డి సార్, మీరు గత వీడియోలో మాట్లాడిన దాన్ని బట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టేశారు. మీరు కేటీఆర్ గారు సీఎం అవుతారు, నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. దీన్ని బేస్ చేసుకొని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఈ మధ్య కాలంలో రాబోయే 10 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటాను అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. దాని మీద రకరకాల ట్వీట్లు, రకరకాల టాపిక్స్ మాట్లాడారు. ఎవరి ఈ దూరంలో వాళ్ళు మాట్లాడటం జరిగింది. మరి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక సీఎం నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా నేనే సీఎం అనే మాట చెప్తారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి కదా. ఇలా నెక్స్ట్ కూడా కాంగ్రెసే వస్తే బీఆర్ఎస్ రాదు కదా. మరి మీరు చెప్పింది ఏది తీసుకోవాలంటారు? మరి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి? నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ రాకపోవడానికి గల కారణాలు ఏమిటంటే, మీరు బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పారు కాబట్టి కాంగ్రెస్ ఎందుకు రాదంటారు? మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ప్రకటన చేశారు చెప్పండి. చాలా మంచిగా వచ్చిన విషయం మేడం. ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్కి, పార్టీలకు అతీతంగా పొలిటికల్ మేధావులకు, సామాన్యంగా జీవితంలో ఎనలేని మేధావులు ఉన్నారు, వాళ్ళందరికీ నా కార్యకర్తలకు నమస్కరించి చెప్తున్నా మేడం. నేను బై బర్త్ నా సబ్జెక్టు అనేది దయచేసి నేను ప్రతి వీడియోకి చెప్తున్నా, ఎవరు నన్ను తప్పుపట్టొద్దు అని. నేను వ్యక్తిగతంగా కాదు, పార్టీలకు లోన్ అయ్యి కాదు, ఎవరోపై ప్రేమ అభిమానం, పార్టీపై వ్యక్తులపై అభిప్రాయంతో నేను చెప్పడం లేదు. నేను సాక్షాత్తు నేను జన్మత ఆ భగవంతుడు సాక్షాత్ దివ్య దృష్టిలో నాకు వచ్చే బోధనలు, నాకు లోకజ్ఞానం లేనిది, అక్షర జ్ఞానం తెలియనప్పటి నుంచి నేను నా దివ్య దృష్టి అనేది అది సంపూర్ణంగా 100కు 100% మార్కులు పడుతున్నాయి. కాబట్టి నేను ప్రజలకు రావడం జరిగింది. మీ ద్వారా నేను గత 5 సంవత్సరాల నుంచి టీవీలలో చెప్పడం జరుగుతుంది. రేపు నేను చెప్పే ప్రతి సబ్జెక్టు కూడా నేను దైవ కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని నా దివ్య దృష్టిలో వచ్చిన ఎనలేని పరిణామాలు ప్రజలకు చేస్తున్నా మేడం. ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్టులో ఇప్పుడు కర్మ, ప్రతి ప్రాణజీవిని 2 కర్మలు వెంటాడతాయి మేడం. జన్మించిన ప్రతి మానవునికి జనన మరణ మధ్య జరిగే ప్రతి క్షణం అగ్ని పరీక్ష లాంటిది. ఆత్మే పరమాత్మ, ఆ ఆత్మే మన గురువు. ఆ గురువు ఎప్పటికీ మనిషి ఆత్మకు బోధనలు చేస్తూ అంటాడు. ఎగ్జాంపుల్గా చూడండి, ఒక్క మానవ శక్తే కాకుండా ప్రపంచంలో ఏ ఇతర జీవులు దానికి జన్మించగానే తన పిల్లలు ఏం మాట్లాడని తన తల్లు, ఆ జంతువులు చూడండి, ఆ పిల్లలు చూడండి, చక్కగా కన్ను ఆ సన్రోమ దగ్గరికి తీసుకుపోయి అక్కడ మొత్తం ఆ పిల్లలు జన్మించగానే ఆవు, గేదె చూడండి, పోయి వారికి ఎవరు చెప్పారు వాటికి ఇట్లా చేయాలని? పక్షులకు, జంతువులకు మీరు చూడండి. నిత్య జీవితంలో ఆత్మ పిల్లలకు బోధన చేస్తుంది. ఇప్పుడు మన గత చరిత్ర చూసుకుంటే ఆత్మతో డిబేట్ చేస్తుంది. మనం డిబేట్ చేస్తూ ఉన్నాం సబ్జెక్ట్ గురించి. మనలో ఉన్న ఆత్మలు కూడా డిబేట్లో లోనవుతాయి. ఆ డిబేట్ రిసీవ్ చేసుకోవడమే దివ్య దృష్టి. ఓకే. ఆ భగవంతుడు ఎప్పుడు ఒక సామాన్య మానవుడు చూడండి, ఈ కలియుగంలో తాను నిర్మించుకున్న టీవీలకు ఎక్కడనో ఒక ఆడ సృష్టి కేంద్రం ఉంటుంది, రిలే కేంద్రం ఉంటుంది. ఎవరు బటన్ ఆన్ చేస్తే వాళ్ళ కర్మానుసారం ప్రపంచంలో ఛానల్ అన్నీ ఒక్కొక్క కర్మానుసారం ఒక్కొక్కరు ఓపెన్ చేసుకుంటారు ఇంట్లో కూర్చొని. అది రిలే కేంద్రం ఉంది, అక్కడి నుంచి వస్తుంది. ఇది కూడా ఒక టీవీ లాంటిది మేడం. ఓకే.
అనంత విశ్వం సృష్టికర్త దగ్గర రిలే కేంద్రం ఉంది. అక్కడ రిలే అవుతుంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అన్ని సత్కర్మలు దుష్కర్మలు అన్నీ క్రియేట్ అవుతూ ఉన్నాయి. మన కర్మానుసారం మనం బటన్ నొక్కి మన కర్మానుసారం ఆలోచన చేస్తున్నాం. మన కర్మానుసారం సత్కర్మ దుష్కర్మ అనేది మనం దాన్ని అమలు చేస్తున్నాం. జన్మ జన్మకు ఒక కర్మ ఉంది, మరణానికి ఒక కారణం ఉంది. జనన మరణ మధ్యన జరిగే ప్రతి సమస్య ప్రతి కారణం ఆ దైవానుగ్రహం లేనిది అసలు ఒక్క పై సంబంధం కూడా ఏ పని మానవుడు అనుకున్నా జరగదు. సాక్షాత్ ఆ విష్ణుమూర్తి సృష్టికర్త అనుగ్రహంతో మన కర్మానుసారం దుష్కర్మను విమర్శించుకుంటూ సత్కర్మను ఆకర్షించుకుంటూ పోయిన ప్రతి వ్యక్తి ఆ దైవానుగ్రహం పొందిన వ్యక్తులే. అయితే నేడు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు మనం గతంలో చెప్పాం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. యాక్చువల్గా బీజేపీ పార్టీ అనుకున్నారు తెలంగాణ ఉన్న ప్రజలందరూ. దైవ కర్మ సిద్ధాంతం ప్రకారం బీజేపీ పార్టీ తెలంగాణలో వచ్చే పరిస్థితులు లేవు. కానీ మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో శ్రమపడి మన తెలంగాణ ఆంధ్ర విడదీసి మన తెలంగాణకు మనకు ఇవ్వడం జరిగింది. ఆ భగవంతుడు ఒక సామాన్య మానవుడు చెప్తున్న భగవంతుడు రుణం తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీది ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి. ఆ దైవ కర్మానుసారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ దైవ కర్మానుసారమే నేను నా దివ్య దృష్టిలో చెప్తున్నా. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకులైనా సంపూర్ణంగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఒక సామాన్య మానవునిగా తను ఆలోచన విధి విధానాలు సంపూర్ణంగా తన వృత్తి విధి నిర్వహణలో సంపూర్ణంగా 100% మార్కులు పొందుతుండు. బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడుతున్నాడు, బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలన చేస్తున్నాడు. కానీ కర్మలకు లోబడి తను ఆలోచన చేయడం మాట్లాడడం తప్పులేదు. తన ఆలోచనకు దైవానుగ్రహం ఉందా లేదా అన్నది నెక్స్ట్ ఎలక్షన్ తెలుస్తుంది. ఇది ఈ దైవ కర్మలు సృష్టికర్త కర్మలు నేను దివ్యదృష్టితో తెలుసుకున్నా కాబట్టి నేను ముందే చెప్తున్నా. కానీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాదు మేడం. ఓకే, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో రాబోతుంది. ఇది కేవలం వ్యక్తిగతంగా చెప్పట్లేదు, దైవకర్మ భగవంతుని కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని నేను దివ్య దృష్టి మాత్రం చెప్తున్నాను. ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయడం అంటే నేను మళ్ళా 10 సంవత్సరాలు కూడా రూలింగ్ చేస్తా అన్నది ఒక మానవుని ఆలోచన 100% సాధిస్తున్నాడు. దాని దైవానుగ్రహం ఉంటే తుచా తప్పకుండా అమలు జరుగుతుందని నేను ఆశిస్తున్నా. నేను భవిష్యత్తు నా దివ్య దృష్టితో అలా గెలవడాన్ని నేను భవిష్యత్తులో నేను భవిష్యవాణి చెప్తున్నా. ఓకే, అయితే సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ప్రకటన చేయడం జరిగింది అనేది? మానవుని కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రయత్నం చేసుకోవాలి. మానవుని ప్రయత్నానికి తన కర్మలో ఉంటే దైవానుగ్రహం ఉంటే తప్పకుండా అమలు జరుగుతుంది. ఓకే, ఆ కర్మలో లేనప్పుడు భగవంతుని అనుగ్రహం లేనప్పుడు అది తను మానవుని ఊహించుకోవడము తప్పనిసరి. జన్మ కర్మానుసారం తప్పనిసరి మానవుడు ఊహించుకోవడము, మానవుడు నిత్యము ఆలోచన చేయడము, కోరికలు కోరుకోవడం మానవుని ధర్మం. ఆ కోరికలకు దైవానుగ్రహం ఉంటే సక్సెస్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారి కోరికలకు ఏం తప్పు లేదు మేడం. తన కోరికలకు దైవానుగ్రహం ఉంటే తప్పకుండా మళ్ళీ గెలుస్తాడు. సో నేను దివ్య దృష్టితో చెప్తున్నా, అంటే దైవానుగ్రహం కర్మ సిద్ధాంతాన్ని పోతే మళ్ళా నెక్స్ట్ తను సీఎం అంటే ఈ 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సుదీర్ఘకాలంగా మనకు తెలంగాణలో ఉండదని నేను ఒక కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని చెప్పబోతున్నా మేడం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నేను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. మరి అప్పుడు ఏ ఇతర పార్టీలు లేవు, కాంగ్రెస్లో ఉన్న పార్టీలే మనకు అవుపడే దేవతలు. సో అది దైవానుగ్రహం సంపూర్ణంగా పరిపాలన చేసిండ్రు. వాళ్ళు ఎవరు చెడ్డలు అని మంచోళ్ళు అని అనడానికి లేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ అనంత విశ్వం సృష్టి కాలచక్రంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో ఇప్పుడు మనకు సెంటర్లో బీజేపీ రావడం జరిగింది. ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో మనకి ఇక్కడ బీజేపీ మన తెలంగాణ ఆవిర్భావానికి అది కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ పార్టీ ప్రాణం పోసింది. అవునా కదా మేడం? ఇది దైవానుగ్రహం ఏంది, ఒక ఇండిపెండెంట్ పార్టీకి సోనియా గాంధీ గారు సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ అక్కడ రూలింగ్లోకి తెచ్చిందంటే అది మామూలు ఊహజనితం కాదు. సంపూర్ణ దైవానుగ్రహంతో
ఒక భగవంతుని అనుగ్రహంతో సంపూర్ణంగా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీకి ప్రాణం పోస్తే మనకి ఇక్కడ రూలింగ్లో కొనసాగింది. సో ఇప్పుడు తెలంగాణలో ప్రపంచంలో ఎక్కడ అన్ని దేశాలలో ఆవిర్భవించిన పార్టీలన్నీ దైవానుగ్రహం ఉంటే సక్సెస్ అవుతాయి, దైవానుగ్రహం లేకుంటే విఫలమవుతాయి. కోరుకోవడంలో తప్పు లేదు, ప్రతి కోరికకు దైవానుగ్రహం ఉంటే సక్సెస్ అవుతుంది. కాబట్టి దయచేసి ఏంటంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘకాలంగా భవిష్యత్తులో రాబోతుంది. ప్లస్ ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళ కోరికలకు అంటే వాళ్ళ కోరికలకు తప్పేం కాదు, భవిష్యత్తులో నా జీవిత ప్రకారంగా భవిష్యత్తులో మళ్ళీ రాదు అని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్. సో అదండి, కుండబద్దలు కొట్టేశారు ఈ విషయం కూడా. ఎందుకు రాదు అనేది కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు వస్తారు 100% అని చెప్పింది కూడా పివి రెడ్డి సరే. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఈ 5 years తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ లేదు అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కాలమే నిర్ణయం చేయాలి, ప్రజలే దానికి ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. అదంతా వేచి చూడాల్సిన విషయం. చూద్దాం భవిష్యత్తు ఏం జరుగుతుందో. మొత్తానికి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చేస్తాను నేను, దాన్ని ఖచ్చితంగా లింకప్ చేస్తాను. పివి రెడ్డి సార్ చెప్పిన మాటలు గతంలో కూడా జరిగినాయి కాబట్టే ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.